లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ ప్రియులారా. మరో ఉదయకాలం మనమందరం దేవుని వాక్యం చేత బలపరుచుకోవటానికి దేవుడు ఈరోజు కూడా ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి ఆయనకే గుడ్ మార్నింగ్, ఆయనకే స్తోత్రం, ఆయనకే మహిమ. నేటి ఉదయకాల పలకరింపు దేవుని మాట ఏమిటి అనగా, ఆదికాండము 30 అధ్యాయము 23వ వాక్యంలో, దేవుడు నా నింద తొలగించెననుకొనెను. దేవుడు నా నింద తొలగించెను అని అనుకుందట రాహేలు అనే మాట ఈరోజు ప్రేరేపించబడుతున్న దేవుని వాగ్దానం. ప్రియులరా, నింద చాలా బాధగా ఉంటుంది. చేయని దానికి అనుభవించేటువంటి ఆ మానసిక క్షోభ వర్ణనాతీతం. అది అనుభవించే వారికి అది దాని తాలూకా బాధ, నొప్పి తెలుస్తుంది కదూ. అవును, రాహేలు కూడా అటువంటి బాధని, అటువంటి నిందని భరిస్తూ దేవుని వైపు చూసింది. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించింది, పోరాడినట్లు పోరాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో, నిర్ణయ కాలంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను అని వ్రాయబడింది. ఆ రీతిగానే నిన్ను నన్ను ప్రత్యేకంగా అనవసరమైన నిందల పాలవుతున్నటువంటి బిడ్డల కొరకు ఈరోజు దేవుడు బలపరుస్తూ చెబుతున్న మాట ఏమిటంటే, నీ మీద, నీ పరిచర్య మీద, నీ యొక్క సేవా జీవితం మీద నిర్దోషముగా కనబడిన నీ మీద నింద ఉంది కదూ. ఆ నిందని తొలగించే సమయం ఆసన్నమైనదన్న వాగ్దానం నేడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద నిందించిన వారిని కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాడని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుడు మన మీద ఉన్న లేదా నిందల పాలైనటువంటి వారిని ఆయన దర్శించి ఆ నిందకు బదులుగా ఓ అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయన చూపించే దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుతాం. నిందల పాలై నిత్య నిబంధన చేసిన దానియేలుకు సింహాసనం ఇచ్చినావు, సింహాల నోళ్ళు మూయించినావు అనే పాటను మనం పాడుతుంటాం కదూ. అదే మాట బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ మాట. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను తీసుకొచ్చి సింహాల బోనులో పడేయటం మనం 6వ అధ్యాయము 24వ వచనంలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. నిజమే ప్రియులారా, మనం దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు, దేవుని యొక్క తలంపుల కొరకు మనం కొన్నిసార్లు నిందలు, అవమానాలు పడవలసి వచ్చినా అది ఆశీర్వాదమే అవుతుంది తప్ప ఆలస్యము కానే కాదు. ప్రియులారా, మేలుకై సమకూడి జరిగించే దేవుడు ప్రతిరోజు నిన్ను ఓదార్చి బలపరిచి నడిపిస్తున్న విధానం దేనికో తెలుసా? నీ మీద ఉన్న ఆయన ఉద్దేశము అనేకులకు ఆ యొక్క దీవెనగా ఉండాలని, ఆశీర్వాదంగా మలచబడాలని. రాహేల్ గారి జీవితంలో కూడా అదే మనం చూస్తాం. ఎంతో అద్భుతమైన ఆ యొక్క కుమారుణ్ణి, యోసేపుని దయచేశాడు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. దేవుడు నాకు మరొక కొడుకుని కూడా ఇస్తాడన్న ఆశతో, విశ్వాసంతో ఆ పేరు పెట్టిందట. అలాగే దేవుడు ఆమె విశ్వాసాన్ని గెలిపించాడు. ఆమె మీద ఉన్న నిందని తన యొక్క కృప చేత తుడిచివేశాడు. ఈ వాక్యం వింటున్న నీలో, నాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసము దూరమగునుగాక. ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణ, ఆశ నిజమగునుగాక. ఏది ఏమైనా ప్రియులరా, ఈ గొప్ప వాక్య సత్యం ఈరోజు నీ మీద ఉన్న నింద
తొలగిపోతుంది. నీ ఇంటి మీద ఉన్న నింద తొలగిపోతూ ఉంది. నీ యొక్క పరిచర్యలో, నీ విశ్వాసపు యాత్రలో పడిన నిందల యొక్క మరకలు ఆయన రక్తం చేత తుడిచివేయబడునుగాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృపోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నాయన నీ నిమిత్తము నిందల పాలైనటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని, సేవకులను బలపరిచి ఓ ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైన సేవా జీవితాన్ని చూపించిన రీతిగానే ఈరోజు కూడా ఈ వాగ్దానం ద్వారా ప్రభా, ఎక్కడైతే నింద ఉందో అక్కడ నీ కృపతో దాన్ని తుడిచివేయండి. ఎక్కడైతే నిందలు, అవమానాలతో కృంగిపోతున్న హృదయాలను ఈ మాట ద్వారా బలపరిచి నడిపించండి. రెండింతల ఆశీర్వాదంతో వారిని దర్శించి బలపరిచి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.